సో మనం రేపటి రోజు 2026లోకి మనం వెళ్ళబోతున్నాం కాబట్టి మీరందరూ కూడా ఏం చేస్తారంటే మన క్లాస్ అయిపోగానే గల్లుప్పు మీ చేతిలోకి తీసుకొని మీ చేతిలోకి గల్ల ఉప్పు తీసుకొని మీ మళ్ళా యాంటీ క్లాక్ వైజ్ 3 టైమ్స్, క్లాక్ వైజ్ 3 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 3 టైమ్స్ మీరే తిప్పుకొని మీ బ్యాక్ సైడ్ పడేయండి ఆ సాల్ట్ని. ఈ సంవత్సరంలో నేను చేసిన కర్మబంధాలన్నీ వెళ్ళిపోతున్నాయని పడేయండి బయట, ఇంటి బయట పడేసి ఇంట్లోకి రండి. ఓకేనా? చేస్తారా? ఎస్. అదేవిధంగా సాయంత్రం ఈవినింగ్ టైంలో ఏం చేస్తారంటే మళ్ళీ గల్లోపు తీసుకొని మీ ఇంటి బయటికి వెళ్ళి డోర్ వేసి ఆ డోర్ని 3 టైమ్స్ నాక్ చేయండి. ఆ సాల్ట్ పట్టుకున్న చేయితో 3 సార్లు డోరుని కొట్టండి. 1 2 3 కొట్టి ఆ గుమ్మం బయటే ఇలా వదిలేయండి. ఆ తర్వాత మీరు ఇంట్లోకి వచ్చి స్నానం చేసి మన ఈవినింగ్ క్లాస్లో కూర్చోండి. ఓకేనా? ఈ 2 పనులు చేయండి. ఎస్. సో ఇప్పుడు 2026 మనం రేపు ఎంటర్ అవబోతున్నాం. నేనే కాదు, చాలా మందిని మీరు చూసినట్లయితే లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, స్పిరిచువల్ వేలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఆ తర్వాత ఎవరైతే ధార్మికంగా ప్రవచనాలు చేసే వాళ్ళు కానివ్వండి, అందరూ చెప్తున్న విషయం ఏంటంటే 2026 అనేది మన యొక్క ఎమోషన్స్ను బట్టి, మన భావాలను బట్టి ప్రతిస్పందిస్తుంది అని అందరూ అదే చెప్తున్నారు. మీరు సోషల్ మీడియాలో చూసినా, యూట్యూబ్లో చూసినా, ఎక్కడ చూసినా కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రారంభం అవడమే ఒక యూనివర్సల్ పోర్టల్, అన్ని అలైన్మెంట్ కలిగి జరుగుతున్నాయి. 2026 అనేది అన్ని రకాల అవకాశాలకి కావలసిన విజయ అవకాశాలు, అలైన్మెంట్ అవి ఈ 2026 అనేది ఎంటర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నో మోర్ జాతకాలు, నో మోర్ గ్రహాలు. ఇక్కడ ఉన్నదల్లా మీ యొక్క ఎమోషన్ బట్టి, మీ యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి, మీ వైబ్రేషన్ బట్టి 2026 అనేది రెస్పాండ్ అవ్వబోతుంది. అందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? ఎస్ సార్. ఎస్, యు ఆర్ రెడీ. ఎందుకంటే ఈ 2026 అనేదే మనకి ఒక గేట్వే. ఏంటిదండి? 2026 అనేది మనకి ఒక గేట్వే. యాక్చువల్గా మనం 444 టైం మిస్ అవుతున్నాం. ఎవరికైనా అనిపించిందా 444 టైం మిస్ అవుతున్నామని? 4:30కి స్టార్ట్ చేసుకుంటే 444 టైంకి మనం ఎలైన్ అయి ఉంటాం. అమ్మ మా వల్ల కాదు సార్ అంటారా? 4:30కి మీటింగ్ అంటే ఓకే, పైకి కూడా వీడియోస్ ఆన్ అవ్వట్లేదు. సరే, ఇప్పుడు ఏంటంటే మనము ఈ క్లాస్కి ఎందుకు అటెండ్ అవుతున్నాం? ప్రతి దాన్ని ఈజీగా తెలుసుకోవడం కోసం, అవునా కాదా? ఈజీగా అర్థం చేసుకోవడం కోసం. ఇప్పటి వరకు అన్నీ కూడా ఈజీగానే చెప్తున్నాను. ఏ సార్? కొంచెం క్లిష్టంగా ఏమైనా అనిపిస్తుందా నేను చెప్పే సబ్జెక్టు? చాలా ఈజీగా ఉంటుంది, కానీ పవర్ఫుల్గా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు రాసుకోండి. జీవితంలో చాలామంది ఏం చేస్తారంటే ఎమోషన్స్ని అణిచివేయాలి, ఎమోషన్స్ని కంట్రోల్ చేయాలి. ఇదే కదా చెప్పేది ఇప్పటి వరకు? ఎస్ సార్? రాసుకోండి. ఎమోషన్స్ని అణచివేయాలి, ఎమోషన్స్ని కంట్రోల్ చేయాలి, లేదా ఎమోషన్స్లో మునిగి తేలిపోవాలి. ఎమోషన్స్లో మునిగి తేలిపోవాలి. సో చాలామంది ఏం చెప్తారు? పాజిటివ్గా ఉండాలి, కూల్గా ఉండాలి, మూవ్ ఆన్ అవ్వాలి. ఈ పదాలు విని 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 పూరిలాగా ఉబ్బి, పూరి ఎంతసేపు ఉంటుంది అలా ఉబ్బి? కొద్దిసేపే ఉంటుంది. తర్వాత అందులో ఉన్న గాలి అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అప్పడం అవుతుంది. పూరి కాస్త అప్పడం అవుతుంది. నేను ఈ సబ్జెక్ట్ ఎందుకు స్టార్ట్ చేశానంటే మిమ్మల్ని పూరిలాగా ఉబ్బించను. ఆ ఉన్న అప్పడమైనా స్ట్రాంగ్గా ఉండాలి, విరిచేస్తే విరగకూడదు. అలా తయారవ్వాలి. అది నా ఉద్దేశం. అందుకే నేను ఈ క్లాసెస్ స్టార్ట్ చేశాను. ఓకే. సో 2026లో మన ఎమోషన్సే మనకి ఏమి కావాలో దానిని తీసుకొస్తాయి. కాబట్టి ఇక్కడ మనం ఎమోషన్స్తో ఎలా ఉండాలి అనేది ఈరోజు సబ్జెక్ట్.
సో ఇక్కడ కూల్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, మూవ్ ఆన్ అవ్వాలి. ఇవన్నీ మడిచి ఒక పేపర్లో పెట్టి ఇంట్లో డస్ట్బిన్లో వేసి ప్లేస్ నొక్కేయండి. ఓకేనా? ఈరోజు చెప్తున్నాను నేను, రాసుకోండి. మనం ఎమోషన్స్ని ఎలా అనుభవించాలో నేర్చుకోవాలి. ఎమోషన్స్ని వదిలేయడం, పారిపోవడం, ఎమోషన్స్ని దాటి బయటికి రావడం కాదు. వాటిని ఎలా అనుభవించాలో నేర్చుకోవాలి. వాటిని పై స్వారీ చేయాలి మనం. ఎమోషన్స్ పై స్వారీ చేయాలి. గుర్రపు స్వారీ ఎప్పుడైనా చేశారా అండి మీరు? నార్మల్గా బీచ్కి వెళ్ళినప్పుడు 150 200 వచ్చి ఆ, గుర్రపు స్వారీ చేపిస్తాడు కదా. నేను 17 కిలోమీటర్స్ పైకి, 17 కిలోమీటర్స్ కిందికి, 36 కిలోమీటర్స్ కేదార్నాథ్ పై గుర్రపు స్వారీ ఒంటరిగా చేశాను. ఆ గుర్రంతో ఉన్న వ్యక్తి కూడా నాతో లేడు. అతనికి ఇంకో 2 గుర్రాలు ఉంటే వాటితో ఉన్నాడు. చిన్నప్పుడు మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఎడ్ల బండి నడిపిన అనుభవాన్ని బట్టి నేను నడిపాను. ఏదైనా త్వరగా నేర్చుకుంటాను. అలాగా మనం మన ఎమోషన్స్ని స్వారీ చేయాలి, కంట్రోల్ చేయాలి. ఎలా? గుర్రం ఎలా నడుపుతారండి? ఇటు లెఫ్ట్ వెళ్ళాలనుకోండి ఏం చేస్తారు అప్పుడు? ఇటు 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 సైడ్, రైట్ సైడ్ లూజ్ వదిలి లెఫ్ట్ సైడ్ గుంజుతారు. అప్పుడు అది లెఫ్ట్ వైపు తిరుగుతుంది. అండ్ కాల్తో ఏం చేస్తాం? రైట్ సైడ్ తంతాం. గుంజిన వైపు తంతాం, లెఫ్ట్ వైపు తంతాం. అప్పుడు అది తన దిశను మార్చుకుంటుంది. స్ట్రేట్గా పరిగెత్తాలంటే రెండు వైపులా తంతాం కాల్తోని, కళ్ళ మొదలేసి. అలా మన ఎమోషన్స్ని స్వారీ చేయాలి. 2026 మీ ఎమోషన్స్ని బట్టే పనిచేస్తుంది అంటే ఎమోషన్స్ని చూసి గజగజ గజ వణికిపోకండి ఇప్పుడు వణుకుతున్నట్టు. ఎమోషన్స్ని మనం ఏం చేస్తామండి? ఎమోషన్స్ పై స్వారీ చేస్తాము. కొత్తగా ఉందా? ఈ ఎమోషన్స్ పై స్వారీ చేయడం ఏంటి సార్? ఎందుకంటే మనిషి పోయేంత వరకు ఆ ఎమోషన్స్ పోవండి. ఎమోషన్స్ ఎటు పోవు. మీరు మనిషి కాబట్టి ఎమోషన్స్ ఉంటేనే ఉంటాయి. ఎంత గొప్ప వేదాంతి అయినా, ఎంత గొప్ప సిద్ధాంతి అయినా, ఎవరైనా సరే ఎమోషన్ తోటి ఉంటాడు. చివరి టైంలో కూడా మనకు ఎమోషన్ ఉంటుంది. ఒక్కనొక్క టైంలో అనిపిస్తుంది, అరే నేను లేకపోతే వీళ్ళు ఎలా అనిపిస్తుంది. అవునా కదా? అది కూడా ఎమోషనే మనకి. ఓకే. సో ఇప్పుడు నేను మీకు ఏం నేర్పించబోతున్నాను అంటే నిజంగా మన ఎమోషన్స్ని ఎలా అనుభవించాలో నేర్పిస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ మన ఎమోషన్స్ని మనం అనుభవిస్తూ వెళ్తుంటే, అంటే మన ఎమోషన్స్ గురించి మనం తెలుసుకుంటూ వెళ్తుంటే చివరికి ఏమవుతుందో తెలుసా? మన యొక్క సెల్ఫ్ వాల్యూ పెరుగుతుంది. రాసుకోండి. సెల్ఫ్ వాల్యూ పెరుగుతుంది. అదే ఎమోషన్స్ని కంట్రోల్ చేయకపోతే సెల్ఫ్ వాల్యూ తగ్గుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది. కంట్రోల్ అంటే ఏంటి? స్వారీ చేయకపోతే అని రాసుకోండి. ఎమోషన్స్ పై స్వారీ చేయకపోతే సెల్ఫ్ వాల్యూ తగ్గుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది. ఎమోషన్స్ని స్వారీ చేయాలి మనం. సో ఈ స్ట్రెస్ పెరిగితే ఏమైతుందో తెలుసా? నెగిటివిటీ అనేది ఏ, చాలా సాధారణంగా అనిపిస్తుంది. నెగిటివిటీ అనేది చాలా సాధారణంగా అనిపిస్తుంది. నెగిటివ్గా ఆలోచించడం, నెగిటివ్ మాట్లాడడం ఇతరుల గురించి. 2026లో గుర్తుపెట్టుకోండి, మీరు ఏది మాట్లాడితే అదే జరుగుద్ది. అందుకే నెగిటివ్ విషయాలన్నీ బిఫోరే వెళ్ళిపోతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో? 2026కు ముందే నెగిటివ్ విషయాలు వెళ్ళిపోతున్నాయి. నాకైతే అలానే జరుగుతుంది. మీకు కూడా అలా జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఒక 7 విషయాలపై ఫోకస్ చేస్తే మనం ఎమోషన్స్ పై స్వారీ చేస్తాం. ఆ 7 విషయాలు ఇప్పుడు నేను చెప్తాను. ఎప్పుడు కూడా ఎమోషన్స్ని, భావోద్వేగాలని శత్రువుగా చూడకండి. ఓకేనా? ఎమోషన్స్ని, భావోద్వేగాలని శత్రువుగా చూడకండి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? 2026 అనేది కంప్లీట్గా మిమ్మల్ని చేంజ్ చేయబోతుంది. కంప్లీట్గా మీ లోపల నుండి, నేను నిన్న చెప్పాను కదా, మీ ఇంటిని లోపల నుండి బయటికి క్లీన్ చేయండి అని. అలాగే మనల్ని కూడా లోపల నుండి మారుస్తుంది 2026 అనేది. లోపల నుండి. ఓకేనా? రాసుకోండి.
ఈరోజు మీకు ఒక 7 బ్యూటిఫుల్ అందమైన ఎమోషన్స్ని స్వారీ చేసే పదాలను చెప్తున్నాను. 2026 అంతా ఇలానే మాట్లాడాలి మీరు. మెస్మరైజింగ్గా ఉండాలి మన మాటలు. ఓకేనా? ఎస్, రాయండి మొదటిది. ఎమోషన్స్ ఆజ్ఞలు కాదు. ఎమోషన్స్ అనేవి ఆజ్ఞలు కావు. అంటే ఎమోషన్స్ అనేవి మీరు నువ్వు ఇది చెయ్యి అని కాదు. ఇప్పుడు అరుణ్ సార్ మీద కోపం వస్తుంది అంటే నువ్వు కోపపడు అని కాదు అర్థం. అది జస్ట్ సమాచారం మాత్రమే. కోపపడే అవకాశం కూడా ఉందో తెలుసా అన్నట్టు. అర్థమవుతుందండి? చాలా సెన్సిటివ్ పాయింట్స్ నేను చెప్తున్నాను. మీకు వచ్చే ఎమోషన్స్ ఆజ్ఞలు కాదు, జస్ట్ సమాచారం. నీకు తెలుసా, పలానా వాడు నీ గురించి పలానా వాడితో ఇలా అన్నాడు అనగానే ఇమీడియట్గా వీడిని ఉతికి కడిగి పారేయాలి అనిపిస్తుంది. అదేం ఆజ్ఞ కాదు, అది జస్ట్ సమాచారం. ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, ఏంటి తెలుసా? నేను అలాంటి వాడిని కాదు కాబట్టి నేను ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? నా గురించి ఇలా చెప్పినప్పుడు అవతల వ్యక్తి విన్నాడు అంటే ఆ విన్న వ్యక్తికి కూడా నేను అలాంటి వాడిని అని ఉండాలి అని అనిపించింది అని చెప్పుకొని వాళ్ళిద్దరిని కూడా గమనిస్తూ ఉండాలి తప్ప ఆర్గ్యుమెంట్ చేయొద్దు. అవునా కదా? ఇప్పుడు చూడండి, మీ గురించి ఒక నెగిటివ్ చెప్తున్నారు. చెప్పిన వ్యక్తి ఓకే, విన్న వ్యక్తి కూడా సైలెంట్గా విన్నాడంటే అతనికి కూడా నీ పట్ల ఏదో భావం ఉన్నట్టే కదా. ఆ, అప్పుడు ఇద్దరి వ్యక్తులతో మనం ఆర్గ్యుమెంట్ చేయొద్దు. మీరేంటో మీకు తెలుసు. అలాంటప్పుడు ఇతరుల దగ్గర ఎందుకు మనకు మెప్పు? సో అలా ఎమోషన్స్ అనేవి ఆజ్ఞలేం కావు, వాటికి లోబడాల్సిన అవసరం లేదు. రాసుకోండి. ఈరోజు మీ అబ్బాయో మీ అమ్మాయో కాలేజీకి టైంకి వెళ్ళలేదు, లేదంటే ఇంకేదో మీకు నచ్చని పని చేశారు. ఇమీడియట్గా మీ ఎమోషన్ ఏంటి? ఇంటికి రాని వాని సంగతి చెప్తా, చీపురు గడ్డ రెడీగా పెట్టుకొని కూర్చుంటాం. అది ఎమోషన్, ఆజ్ఞ. దాన్ని తూచే తప్పగా పాటించాల్సిన అవసరం ఏం లేదు. ఇంకో సమాచారం ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి. అంటే మీ ఎమోషన్స్కి దానికి సంబంధించిన యాక్షన్కి మధ్య చిన్న గ్యాప్ తీసుకోండి. ఎమోషన్స్కి దానికి సంబంధించిన రియాక్షన్, దాని మధ్య చిన్న గ్యాప్ తీసుకోండి. ఇలా ఈ గ్యాప్ తీసుకోవడం వల్ల మీ లైఫ్ కంప్లీట్ చేంజ్ అవుతుంది. మీ ఎమోషన్కి రియాక్షన్కి మధ్యలో చిన్న గ్యాప్, అదే మీ జీవితాన్ని మారుస్తుంది. 2026లో మార్చాల్సింది, చేయాల్సింది అదే. అర్థమైందా? ఈ పాయింట్ బాగుంది కదా? ఇంతవరకు మేము ప్రపంచంలో నెంబర్ 1 నెంబర్ 2 అని చెప్పిన ఏ ఒక్కరు కూడా ఎమోషన్స్ని ఎలా స్వారీ చేయాలో చెప్పలేదు. నేను చూశాను చాలా మందిని, ఇక చెప్తారేమో చెప్తారేమో అని. అందుకే నేనే వచ్చి చెప్తున్నాను. ఇట్లా చేస్తారా? నెంబర్ 1 పాయింట్ ఓకే కదా? సెకండ్ రాసుకోండి. సెకండ్ వన్, అవగాహనే ఎమోషన్ కంట్రోలింగ్కు ఫౌండేషన్. అవగాహనే ఎమోషన్ కంట్రోలింగ్కి ఫౌండేషన్. సో ఏం జరుగుతుందో తెలియనప్పుడు దాన్ని నియంత్రించడం కూడా అసాధ్యం. అవునా కాదా? ఏం జరుగుతుందో తెలియాలి ముందు, గమనిస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎస్ ఆర్ నో? అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మీరు ఇంట్లో దోశ వేయాలి. ఏం చేస్తారు? ముందు రోజే అవన్నీ ప్రిపేర్ చేసుకొని దోశ పెనం ఎంతవరకు వేడైందో దాన్ని గమనిస్తారు. అవునా కాదా? ఎస్ ఆర్ నో? అందులో పిండి శాతం ఎంత ఉండాలి, వాటర్ శాతం ఎంత ఉండాలి, అవన్నీ కలిపి అప్పుడు దోశ ఇలా వేస్తే అలా వస్తుంది. అవునా కదా? ఇవేవి సరిగ్గా కలపకుండా చేయకుండా దోశ వేసిర్రా, దోశ కమాన్ అంటే వస్తుందా? రాదు కదా? అలానే ఎమోషన్స్ని మనం గమనించాలి. అది ఎక్కడ? మెడిటేషన్లో గమనిస్తాం. మనకు పదే పదే వచ్చే ఆలోచనలని మన శరీరం బయట ఉండి ఆలోచించాలి. నేను అదే చెప్తాను ఎప్పటికీ, ఆలోచనల వెంట పడకండి అని. ఓకేనా? అవగాహనే మీ యొక్క ఎమోషన్స్కి ఫౌండేషన్. అంటే మీ ఎమోషన్స్ని, మీ ఆలోచనలని
మీరు గమనించాలి, అది మీరు కాదని గుర్తించాలి. సో ఎప్పుడైతే మీరు ఇలా గమనించడం మొదలు పెడతారో మీకు మనశ్శాంతి అనేది మొదలవుతుంది. మనశ్శాంతి అనేది మొదలవుతుంది. ఇవన్నీ మీవి కాదన్నప్పుడు మనశ్శాంతి కాకపోతే ఇంకేం వస్తుంది? విజయశాంతి వస్తుందా? మనశ్శాంతే వస్తుంది. అవునా కదా? ఈ మనశ్శాంతి కోసమే చాలా మంది లక్షలు కోట్లు ఖర్చు చేస్తున్నారు. సింపుల్ థింగ్ మన దగ్గర ఉంది. ఓకేనా? విజయశాంతి గారిని చూడండి. 20 ఇయర్స్ తను ఇండస్ట్రీకి దూరంగా ఉండి కూడా ఆమె పేరులో ఉన్నట్టుగానే శాంతిగానే ఉంటారు. తెలుసా మీకు విజయశాంతి ఎవరో? ఫిల్మ్ యాక్టర్. చాలా ఇన్స్పైరింగ్ ఆ మేడం. ఒకప్పుడు చాలా మందికి తను తీసిన సినిమాలతో ఉమెన్స్ కి స్ట్రాంగ్ ఇన్స్పిరేషన్. నాకు చాలా బాగా నచ్చుతారు ఆ మేడం. మూడోది రాయండి. మనశ్శాంతి అనేది ఒక క్వాలిటీ. మనశ్శాంతి అనేది ఒక క్వాలిటీ. క్వాలిటీస్ ఎలా వస్తాయి? ప్రాక్టీస్తో వస్తాయి. మనశ్శాంతి అనేది ఒక క్వాలిటీ, అది ప్రాక్టీస్తో వస్తుంది. మనశ్శాంతిని మనం ప్రాక్టీస్ చేయాలి. అదేదో ఆటోమేటిక్గా ఒక వెలుగులాగా వచ్చి మన హృదయంలో మన బాడీలో చేరదండి. మనశ్శాంతిని మనమే ప్రాక్టీస్ చేయాలి. మన చుట్టూ ఉన్నటువంటి అశాంతి కలిగించేటువంటి ఎన్విరాన్మెంట్లో మనం ఉన్నాం. అందులో మనం ప్రశాంతంగా ఉండాలి. గౌతమ్ బుద్ధుడు మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు ప్రపంచం అంతా ఏమైనా కామ్గా ఉందా? మీరు ఆయన జీవిత చరిత్ర చదవండి. ఎన్నో ఎమోషన్స్ మధ్య అప్పుడే పుట్టాడు బాబు రాహుల్. భార్య కూడా అప్పుడే వివాహమైంది వాళ్ళకి. ఎన్ని ఎమోషన్స్ ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్. అప్పుడే పుట్టిన కొడుకు అంటే ఎంత ఉంటుంది బాండింగ్? ఒకసారి ఆలోచించండి. అప్పటి వరకు కొడుకే ప్రపంచంగా పెంచుకున్న తల్లిదండ్రులు, వాళ్ళ చిన్నమ్మ. ఒకసారి ఆయన ప్లేస్లో ఉండి మీరు ఊహించండి. ఎవరైనా వదిలేస్తారండి ఆ ప్లేస్ని? సరే, రాజ్యం రాజభోగాలు పక్కన పెడితే అక్కడ కుమారుడు ఉన్నాడు, అప్పుడే పుట్టాడు. కానీ తనలో మనశ్శాంతి లేదు కాబట్టి ఏం చేశాడు? ఈ మనశ్శాంతిని ప్రాక్టీస్ చేయడానికి బయటకు వచ్చాడు. మనశ్శాంతిని ప్రాక్టీస్ చేయాలి. రాసుకున్నారా? సో ఈ మనశ్శాంతిని ఎలా ప్రాక్టీస్ చేయాలంటే లాక్ యువర్ మౌత్. లాక్ యువర్ మౌత్. రాసుకోండి. ఏది పడితే అది, ఎలా పడితే అది అస్సలు మాట్లాడద్దు. మీ మాటలే మూటలు అనేది గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడుతున్నారంటే డబ్బులు ఇలా టకటక టకటక వెళ్ళిపోతున్నాయని అనుకోవాలి మీరు, అంతే. మీరు ఒక్క మాట మాట్లాడారంటే అక్కడ నుండి డబ్బే రావాలి తిరిగి. అప్పుడే మాట్లాడండి. 2026లో మీరు ఒక మాట మాట్లాడుతున్నారంటే అక్కడ నుండి డబ్బే రావాలి, అంతే. అనవసరం, అనవసరమైన వదిలేయండి. వదినా తెలుసా నిన్న సీరియల్ ఏం జరిగిందో? ఏమొస్తుంది మీకు? ఇక మన పెద్దవాళ్ళు ఏం చేశారు తెలుసా? ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేశాడో మీకు తెలుసా? చంద్రబాబు నాయుడు ఏం చేశాడో? వాళ్ళ మనవడు పుట్టక ముందే 300 కోట్ల రూపాయలు అతని అకౌంట్లో సేవ్ చేసి పెట్టాడు. ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. మరి నువ్వు ఆ మాట, ఆ పని చేసి అప్పుడు చంద్రబాబు గురించి మాట్లాడు. అవునా కదా? ఐసార్ నో? ఎవరి గురించి మాట్లాడాలనుకున్నా వాళ్ళు చేసేది ఒక్క పనైనా చేసి మాట్లాడు. నేను మీ గురించి మాట్లాడాలన్నా కనీసం మీరు చేసేది ఒక్కటైనా నేను చేయాలి. ఇప్పుడు నేను శ్రీలక్ష్మి మేడం గారి గురించి మాట్లాడాలన్నా కనీసం ఆ మేడం లాగా నెలలో 2 టూర్లైనా వెళ్ళొచ్చిన తర్వాత మాట్లాడాలి నేను. అప్పుడు మాత్రమే నాకు ఆ అర్హత వస్తుంది. లేదా కనీసం భరతనాట్యంలో ఆ మేడం చేసే ఒక స్టెప్ వేసి అయినా నేను మాట్లాడాలి. అప్పుడే నాకు అర్హత వస్తుంది. ఎవరి విషయంలోనైనా అంతే. ఇది మనం 2026లో ఫోకస్ చేయాలి. అంతేనా? అంటే ఎవరి గురించి మాట్లాడే రైట్ లేదు మనకు. మనశ్శాంతిని అందుకే ప్రాక్టీస్ చేయాలి. మౌనంగా ఉండాలి. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అప్పుడు ఇది డైలీ చేయాలి. ఒకరోజు చేయడం కాదు, డైలీ చేయాలి. ఇలా చేయడం ద్వారా, డైలీ ప్రాక్టీస్ ద్వారా ఏమవుతుందంటే ఈ మనశ్శాంతి అనేది అలవాటుగా మారుతుంది.
మనశ్శాంతి అనేది అలవాటుగా మారుతుంది. రాసారా? నాలుగోది రాయండి. ఫోర్త్ వన్. ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం అంటే స్ట్రెస్ను పెంచి పోషించుకోవడమే. రాయండి. ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం అంటే స్ట్రెస్ని పెంచి పోషించుకోవడమే, పాలు పోసి పెంచుకోవడమే. స్ట్రెస్ని పెరుగు ఎదుగు అన్నట్టు. సో ఎమోషన్స్ను చూసి పారిపోవడం, వాటిని నిరాకరించడం, ఎమోషన్స్ను కంట్రోల్ చేయండి, కంట్రోల్ చేయండి, ఎమోషన్స్ మీకు వచ్చే ఎమోషన్స్ చంపేయండి, చంపేయండి, ఇదంతా ట్రాష్, ఉట్టి బూడిద, ట్రాష్, యాష్. మీరు ఎమోషన్స్ని కంట్రోల్ చేయాలని చూస్తే అవి ఇంకా చాలా బలంగా బలపడతాయి, స్ట్రాంగ్గా తయారవుతాయి. కానీ ఎప్పుడైతే ఆ ఎమోషన్ని మీరు అంగీకరిస్తారో ఆ భారం కరిగిపోతుంది. మీరు ఎప్పుడైతే ఆ ఎమోషన్ని అంగీకరిస్తారో ఆ భారం కరిగిపోతుంది. మీకు బాగా దుఃఖం వస్తుంది, ఏడవాలనిపిస్తుంది, ఆ దుఃఖాన్ని మీరు ఆపుకుంటున్నారు, ఏమైతుంది? ఇక్కడ పెయిన్ వస్తుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఇక్కడ వస్తుంది, ఇక్కడ గొంతులో పెయిన్ వస్తుంది. ఎప్పుడైనా గమనించారా? థ్రోట్ చక్ర ఇబ్బందికి గురవుతూ ఉంటుంది. గమనించారా ఎప్పుడైనా? దుఃఖాన్ని ఆపుకుంటే గొంతులో పెయిన్ వస్తుంది. చేశారు రామచంద్రన్ గారు? ఎప్పుడైనా ఆపుకున్నారా మీరు దుఃఖాన్ని? ఆ ఎమోషన్ని ఆపితే ఇక్కడ బాగా విపరీతమైన పెయిన్ వస్తుంది. ఏడ్ చేయండి, ఫ్రీ అయిపోతాం. అలా ఎమోషన్స్ని బంధించాలని చూడద్దు, స్ట్రెస్ పెరుగుతుంది. దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఎస్, అవును. చాలా మంది అంటారు నన్ను, నీకు బాగా కోపం, నువ్వు కోపిష్టివి, ఇమ్మీడియట్గా కోపం వస్తుంది నీకు. అవును. ఎస్. ఇప్పుడు ఏం చేశాను? దాన్ని నేను అంగీకరించి, ఓకే నాకు ఇమ్మీడియట్గా కోపం వస్తుంది అంటున్నారు కాబట్టి ఒక్క 2 నిమిషాలు ఆగి కోపం చేస్తా. అప్పటికి కోపం వెళ్ళిపోతుంది. అప్పటికి కోపం వెళ్ళిపోతుంది. ఎమోషన్ పైన సారీ చేసినట్టే కదా నేను. అవునా కదా? అలా అన్నమాట. ఐదవది రాయండి. సో ఇక్కడ మనం ఏమనుకుంటామంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చిందండి, ఈ సిచ్యువేషన్ రావడం వల్ల నాకు ఇలా జరిగిందండి అంటాం. కానీ సిచ్యువేషన్స్ కాదు, రాసుకోండి, సిచ్యువేషన్స్ కాదు, మనం అర్థం చేసుకునే విధానం మన ఎమోషన్స్ని నిర్ణయిస్తాయి. అంటే మన అవగాహన, సిచ్యువేషన్స్ కాదు ఎప్పుడు కూడా. మనం అర్థం చేసుకునే విధానం మన ఎమోషన్స్ని నిర్ణయిస్తాయి. అంటే సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఈరోజు నేను ఇమీడియట్గా వెళ్ళి నాకు ఎంతో ఇష్టమైనటువంటి రజనీకాంత్ని కలిశాను అనుకుందాం. సూపర్ స్టార్ రజనీకాంత్, అతన్ని నేను వెళ్ళి కలిశాను అనుకుందాం. ఇప్పుడు చూడండి, పరిస్థితి ఏంటి? నేను ఆయన్ని కలిశాను. ఇప్పుడు నేను కలిసినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా అతన్ని చూసిన ఆనందంలో ఏదైనా చేయొచ్చు, అవునా కదా? వెళ్ళి హక్ చేసుకోవాలనిపించవచ్చు, లేదంటే వెళ్ళి ఆ, ఆయన పెద్ద సూపర్ స్టార్, ఒక యోగి లాంటి వాడు కాబట్టి కాళ్ళకి దండం పెట్టాలనిపించవచ్చు, ఆటోగ్రాఫ్ అడగాలనిపించవచ్చు. సిచ్యువేషన్ అవన్నిటిని డిమాండ్ చేస్తుంది. అర్థం చేసుకోవడం ఏంటి మళ్ళీ అంటే, నేను అర్థం చేసుకోవడం ఏంటి అంటే, ఈజ్ ఆల్సో లైక్ మీ, హ్యూమన్ బీయింగ్, కాకపోతే స్థానంలో గొప్పవాడు అని చెప్పి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి గౌరవంగా మాట్లాడి మళ్ళీ బాయ్ చెప్పి రావడం. అర్థమైందా? పరిస్థితులు కాదు, సిచ్యువేషన్ వస్తుంది, ఓకే. ఆ సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకుంటే మీ ఎమోషన్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? రజనీకాంత్ని కలవగానే, మెగాస్టార్ చిరంజీవిని కలవగానే అందరూ ఉరికిపోయి కాళ్ళ మీద పడిపోతారు కాబట్టి నేను కూడా పరిగెత్తుకుని వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోవాలి అనేది సిచ్యువేషన్. అది నా మైండ్లో ప్రోగ్రామింగ్ అయి ఉంటుంది. కానీ ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, అదే రజనీకాంత్ చాలా ఇంటర్వ్యూస్లో చెప్తాడు, మీ తల్లిదండ్రులకు తప్ప వేరే ఎవరి పాదాలు ముట్టుకోవద్దు అని. గురువులు తప్ప, హై కాన్షియస్లో ఉన్న వాళ్ళు తప్ప. నేను అర్థం చేసుకుంటాను కాబట్టి ఒకవేళ నేను వెళ్ళి కలిసిన పాదాలకి నమస్కరించండి. నేను ఒకవేళ నమస్కరిస్తే మా తల్లిదండ్రులకి పాదాలకి నమస్కరిస్తాను. ఆ తర్వాత ఎవరికి తెలుసా?
నాకు గుణపాఠాలు చెప్పిన వాళ్ళకి, నాకు గుణపాఠాలు చెప్పిన వాళ్ళకి మీకు దండం రా నాయన అని చెప్పి. అలా ఎందుకు చేస్తాను తెలుసా? నా ఎమోషన్ అక్కడే వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళని నేను క్యారీ చేయను. అయిపోయింది, వాళ్ళ నా జీవితంలో అవకాశం ఉండదు. నేను అలా ఒక్కసారి అన్నానంటే నెక్స్ట్ వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేస్తే, మొన్న కూడా అదే చెప్పాను ఒక వ్యక్తికి, ఇక నాతో మాట్లాడే రైట్ లేదు, నీకు అర్హత కూడా లేదు. అంతే అన్నాను, అంతే. మళ్ళీ ఇప్పటి వరకు మాట లేదు, ముచ్చట లేదు, అయిపోయింది అక్కడికి. అలా. సో కాబట్టి ఇద్దరు వేరు వేరు వ్యక్తులు కలిసినప్పుడు మీరు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి అక్కడ ఎమోషన్ క్రియేట్ అవుతుంది. సిచ్యువేషన్ ఎలా వస్తుంది? ఇద్దరు వ్యక్తులు కలిస్తేనే కదా సిచ్యువేషన్ వచ్చేది. అవునా కదా? ఉమ్, అలా మీరు ఫోకస్డ్గా ఉండాలి. అంటే ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు ఆ కథని మీరు ముందే ఊహించి ఆ కథని మార్చాలి. మీరు ఒక రైటర్ లాగా మారాలి. ఈ రోజు నేను రామచంద్రన్ సార్ని కలుస్తున్నానంటే నేను ముందే ఊహించాలి. సార్ ఎలా రియాక్ట్ అవుతారు, నేను ఎలా రియాక్ట్ అవ్వాలి, నెగిటివ్గా ఆలోచించుకోవాలి, పాజిటివ్గా ఆలోచించుకోవాలి, ఆ కథని కంప్లీట్గా చేంజ్ చేయాలి నేను. అప్పుడు అప్పుడు మనకేం జరుగుతుంది? స్వేచ్ఛ మొదలవుతుంది. అప్పుడు స్వేచ్ఛ మొదలవుతుంది. ఓకేనా? అంటే ఎందుకంటే మనం చెప్పుకునే కథే మన ఎమోషన్స్ని తయారు చేస్తుంది. మనం చెప్పుకునే కథే మన ఎమోషన్స్ని తయారు చేస్తుంది. నేనేం ఊరికే చెప్పట్లేదండి. స్పోర్ట్స్ స్కూల్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో స్పోర్ట్స్ గేమ్ కండక్ట్ చేస్తున్నారు గచ్చిబౌలిలో. అందులో టైం తక్కువ ఉండడం వల్ల ఏం చేశారంటే మా పెద్ద పాపకి, యాక్చువల్గా వీళ్ళు త్రీ త్రీ యారోస్ కొట్టాలి. త్రీ త్రీ యారోస్ అంటే చూడండి, మీరు గమనించండి. తన బో మీరు ఎప్పుడైనా వస్తే చూడండి, ఇలా వెనక్కి లాగితే 30 కేజెస్ వెయిట్ పడుతుంది ఇక్కడ, ఈ కండరం పైన 30 కేజీల వెయిట్ పడుతుంది. తను ఉండేది అంతే, 30 కేజెస్ ఉంటుంది. ఇలా లాగి హోల్డ్ చేయాలి అవతల చేతిని. అందులో ఈ అవతల చేతిలో 8 నుంచి 9 కేజీల వెయిట్ ఉంటుంది. అందులో చిన్న హోల్ ఉంటుంది. చిన్న హోల్, అందులో నుండి టార్గెట్ని చూసి కనీసం ఒక 10 సెకండ్లైనా హోల్డ్ చేసి కొట్టాలి. ఇది ఆర్చరీ అంటే. అంత ఈజీ ఏం కాదు. ఈవెన్ నాకే లాగాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అలా సిక్స్ సిక్స్ యారోస్ 6 రౌండ్స్ పెట్టారు వీళ్ళకి. సిక్స్ సిక్స్ యారోస్ 6 రౌండ్స్. టైం ఉంటుంది మళ్ళీ 180 సెకండ్లలో 3 యారోస్ కొట్టాలి. 180 సెకండ్లలో అలా సిక్స్ సిక్స్ పెట్టారు. మా పాప ఆడుతుంది. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ అయిపోయింది. వచ్చి యారోస్ కొట్టాక ఏం చేస్తారు? లైన్ అవతల నిల్చుంటారు. వన్స్ లైన్ అవతలకి వచ్చాక మళ్ళీ లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. అయితే ఏం జరిగిందంటే 6 యారోస్ కొట్టాలి, తను 5 కొట్టింది. ఒక యారో తన దగ్గరే ఉంది, చూసుకోలేదు. ఒక్క యారో అంటే 10 పాయింట్స్. ఆర్చరీలో ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు నేను 350 కొట్టాను, అరుణ మేడ 350 కొట్టారు. ఇందులో ఎవరికి సెంటర్ పాయింట్ ఎక్స్ అని ఉంటుంది, అది వస్తుందో వాళ్ళకి గోల్డ్ మెడల్ వస్తుంది, చిన్న వ్యత్యాసంలో. అలాంటిది 10 పాయింట్స్ మిస్ అయింది. 10 పాయింట్స్ మిస్ అయింది. పేరెంట్స్ లోపల రానియరు, నేను బయట గ్రిల్స్ బయట ఉన్నాను. తన టెన్షన్ గమనించాను. పరిగెత్తుకు వెళ్ళి ఏమైందమ్మా అని చెప్పంటే, డాడీ నేను ఒక ఆరో కొట్టలేదు డాడీ, ఎమోషన్ పెరిగిపోయింది, పెదవులు డ్రై అవుతున్నాయి తనవి. ఎందుకంటే 10 పాయింట్స్, తనకు తెలుసు 10 పాయింట్స్ వాల్యూ ఎంతో. వెంటనే నేను ఏం చెప్పానో తెలుసా? అసలు నువ్వు ఆరో కొట్టలేదన్న విషయమే మర్చిపో. నువ్వు కొట్టినవు అది అంతే, వదిలేదాన్ని అక్కడ. నెక్స్ట్ ఇంకా 4 రౌండ్లు ఉన్నాయి, ఫోకస్ వాటి మీద ఫోకస్ చేయ బిడ్డ. ఈ యారో కొట్టలేదన్న ఎమోషన్ వెంటనే తీసేయన్నాను. ఎస్ డాడీ అంది. నా అదృష్టం ఏంటంటే నా బిడ్డ నేను ఏది చెప్తే దాన్ని వెంటనే మారుస్తుంది. ఎస్ డాడీ అంది. ఇక 4 రౌండ్లు చూడాలి. సిల్వర్ మెడల్ వచ్చింది తనకి అప్పుడు. 25 మెంబర్స్ కాంపిటీటర్స్లో ఒక్క యారో కొట్టకుండా సిల్వర్ మెడల్ తెచ్చింది అంటే
అక్కడ విజయం సాధించింది నాకు సిల్వర్ మెడల్, గోల్డ్ మెడల్ మిస్ అయిందా, సిల్వర్ మెడల్ వచ్చిందా అన్న దానికంటే ఎక్కువ నేను హ్యాపీగా ఫీల్ అయింది ఎక్కడ తెలుసా? అసలు నా బిడ్డ నేను చెప్పింది వింది, ఆ ఎమోషన్ వదిలేసింది. ఒకవేళ ఆ ప్లేస్లో నేనున్నా ఆ ఎమోషన్ క్యారీ చేసేవాడినేమో. అలా నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. అది అర్థం చేసుకోవడం వల్ల అలా మారుతుంది. వెంటనే నేను ఒక కామన్ మ్యాన్ అయ్యాను అనుకోండి, అలా ఎలా మర్చిపోతావు? నీకు తలకాయ ఉందా? నీకు బుద్ధి ఉందా? తెలియదా నీకు? ఇలా కూడా రియాక్ట్ అవ్వచ్చు నేను, అవునా కదా? ఎందుకంటే లక్షలు లక్షలు దారపోస్తున్నా నీకు. కొంచెం కూడా నీకు మనీ అంటే విలువ లేదు, డబ్బు అంటే విలువ లేదు, నువ్వు అది లేదు ఇది లేదు, నేను ఎన్నైనా మాట్లాడచ్చు. తద్వారా నెక్స్ట్ ఏం జరుగుతుంది? అన్ని కూడా బాధతో ఎక్కడెక్కడో కొడుతుంది. మార్చాను నేను, కథను మార్చేశాను, అవునా కదా? ఇమ్మీడియట్గా సిల్వర్ మెడల్ వచ్చింది తనకి అప్పుడు. ఉన్నాయి, తన మెడల్స్ అన్ని ఇంట్లో ఉన్నాయి. అలా మార్చాలి, ఈజీగా అర్థం అవ్వాలని చెప్పాను. ఓకేనా? మొన్న జరిగిన సిచ్యువేషన్ కూడా తనకు ఒకటే చెప్పాను. రేపు ఒక రోజు నువ్వు ఏదో ఒక పెద్ద స్థాయిలో గోల్డ్ మెడల్ తీసుకుంటావు. ఏ పర్సన్ అయితే ఈ రోజు నిన్ను రిజెక్ట్ చేశాడో అతను తనకున్న పరపతిని బట్టి ఏదో ఒక స్టేజ్కి కూడా వస్తాడు. ఒక సిచ్యువేషన్లో తనతో నీకు గోల్డ్ మెడల్ ఇప్పించే అవకాశం వచ్చినప్పుడు నువ్వేమనాలి? ఆగండి, ఈ మెడల్ మా డాడీ ద్వారా నేను తీసుకుంటానని చెప్పి తీసుకోవాలి నువ్వు. ఇది విజువలైజ్ చేయి. ఇది తనకు నేను కార్లో చెప్తూ ఇంటికి తీసుకొచ్చాను. అయిపోయింది, వెంటనే ఆ ఎమోషన్ డ్రాప్ చేసేసింది. ఇప్పుడు తన ఫోకస్ అంతా కూడా ఏంటి? నేను గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలి. అది వెంటనే మార్చేశాను, ట్యూన్ చేశాను పాపని. అలా మనం కూడా కథను మార్చాలి. మారుస్తారా? కథను మార్చాలి, అంతే. బ్రహ్మ రాయడండి. బ్రహ్మ ఇలా చేసి తుడిచేసి పంపిస్తాడు మనల్ని. ఎవరు రాస్తారో తెలుసా? ఈ ఎమోషన్స్ మన అవతల ఫ్రెండ్స్ వాళ్ళు రాస్తారు. మీరే రాసుకోండి. ఒకవేళ దేవుడు భగవంతుడు రాసి పంపించినా దాన్ని మార్చుకునే అవకాశం కూడా ఇస్తాడు. రాజ్యాంగాన్ని మార్చుకునే అవకాశం ఉందా లేదా? ఎస్ ఆర్ నో? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ టీము అందరూ రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉంది. చాలా మందికి ఆ విషయం తెలియదు. ఆ మధ్య పాపం కేసీఆర్ మార్చాలి అన్నందుకు ఆయన్నే తిట్టారు అందరూ. అది ఆయనే చెప్పాడు చివరిగా మార్చుకోండి అని. అలానే మనకు కూడా మన తలరాతని మనమే మార్చుకోవచ్చు. ఇది ఇంతే, నా కర్మ ఇంతే, నా జీవితం ఇంతే, విధిరాత ఇంతే, జరిగేది జరగక మానదు, ఇవన్నీ వదిలేయండి. ఓకేనా? మార్చుకుందాం, మన జీవితాన్ని మనమే మారుస్తాం. నెక్స్ట్ రాయండి. సిక్స్త్ది, ఆరవది. ఆరవ పాయింట్ ఏంటంటే ఎమోషన్స్ యొక్క బాధ్యత తీసుకుంటేనే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఎమోషన్స్ యొక్క బాధ్యత తీసుకుంటేనే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. నెల్సన్ మండేలా 25 సంవత్సరాలు జైల్లో ఉన్నాడండి. ఎన్ని సంవత్సరాలు? 25 years. అతని యొక్క ఆత్మస్థైర్యం ఎంత గొప్పగా ఉందంటారు? అది ఎప్పుడు వస్తుంది అంటే మీ ఎమోషన్స్ యొక్క బాధ్యత తీసుకున్నప్పుడు. ఆలోచించాలి, రెండు రకాలు ఆలోచించాలి. ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఉద్యోగం వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి, రాకపోతే ఎలా, ఈ రెండు ముందే ఆలోచించుకొని వెళ్ళాలి. ప్రిపేర్డ్గా ఉండాలి, ఒకవైపే వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. ఓకేనా? రెండు రకాలుగా కథను రాసుకొని వెళ్ళాలి. ఓకే, భావాలని అంటే మీ ఎమోషన్స్ యొక్క బాధ్యత తీసుకుంటేనే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఇతరులను, సిచ్యువేషన్స్ని నిందించడం మానేసి, ఇతరులను, సిచ్యువేషన్స్ని నిందించడం మానేసి, ఈ జరిగింది నాకు నా ప్రతిక్రియ అనుకోవాలి, అంతే. యు ఆర్ రిజెక్టెడ్ అన్నాడు, నన్ను రిజెక్ట్ అంటాడని అతన్ని తిట్టడం కాకుండా, ఎస్ నేను రిజెక్ట్ అయ్యానంటే ఇది నా ప్రతిక్రియ, అంటే నాకు వచ్చిన రియాక్షన్ అనుకొని దాన్ని యాక్సెప్ట్ చేసి, ఎప్పుడైతే మీరు అక్కడ నుండి మూవ్ అవుతారో లోపల ఇంకో కొత్త శక్తి పుడుతుంది. లోపల ఇంకో కొత్త శక్తి పుడుతుంది. మీకు ఒక సింపుల్ చెప్తాను చూడండి. మీ అందరికీ నందమూరి తారక రామారావు తెలుసా? కలిసారు ఎప్పుడైనా? ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు. ఆయన పాపం
తన యొక్క శక్తిని ఎంతవరకు అనుకున్నాడంటే, సరే ప్రజలకు సేవ చేద్దామని ఒక ప్రముఖ పార్టీ దగ్గరికి వెళ్ళి, నాకు ఎంపీగా అవకాశం ఇవ్వండి రాజ్యసభ సీట్లో అని అడిగాడు. అడగగానే వాళ్ళు ఏమన్నారు తెలుసా? నువ్వు దీనికి పనికిరావు, నువ్వు మేకప్ వేసుకునేవాడివి, మొహానికి రంగులు వేసుకునేవాడివి అని అన్నారు. ఆయన ఫస్ట్ అడిగింది ఏంటి? జస్ట్ ఒక ఎంపీ సీటు. వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వలేదని చెప్పి వాళ్ళపైన కోపం చేసి అలిగి అదేం చేయలేదు. వెంటనే ఏం చేశాడు? ఓకే, ఇది నా యొక్క రియాక్షన్, నాకు జరిగింది అనుకొని దాన్ని అంగీకరించి బయటికి వచ్చాక తనలో ఒక కొత్త శక్తి పుట్టి ఒక కొత్త పార్టీ పుట్టింది. 9 నెలల్లో సీఎం అయి కూర్చున్నాడు. అవునా కదా? నేను చెప్పేది నిజమా కదా? ఫస్ట్ ఒక ఎంపీ సీట్ కోసమే ఆయన అడిగింది. కానీ వాళ్ళు ఊహించని దెబ్బ కొట్టాడు ఆయన. 9 నెలల్లో సీఎం అయి కూర్చున్నాడు. అలా మనం కూడా ఒక కొత్త శక్తి పుడుతుంది మనకి. చివరిది రాయండి, ఏడోది. ఏడో పాయింట్ రాయండి. ఎమోషన్ కంట్రోలింగే గుడ్ డిసిజన్స్ కి ఫౌండేషన్. ఎమోషన్స్ కంట్రోలింగ్ గుడ్ డిసిజన్స్ కి ఫౌండేషన్. మంచి నిర్ణయాలు అంటే ఇక్కడ మన ఇంట్యూషన్ కూడా పెరుగుతుందండి. మన ఇంట్యూషన్ పెరుగుతుంది. ఇంట్యూషన్ సరిగ్గా ఉంటే ప్రతిదీ మీరు సాధ్యం చేయగలుగుతారు. ఎస్, 555. మన ఇంట్యూషన్ పెరుగుతుంది. ఎమోషన్స్ని నియంత్రిస్తే, అంటే నియంత్రణ అంటే ఏంటి? మళ్ళీ బలవంతంగా కాదు, ఇప్పుడు చెప్పాను కదా అలా. మీరు గుడ్ డిసిజన్స్ తీసుకోవడానికి ఫౌండేషన్ మంచి నిర్ణయాలు, ఇంట్యూషన్ పెరుగుతుంది. మీరు ఎప్పుడైతే ఎమోషన్స్ని కంట్రోల్లో చేసుకుంటే ఇతరులతో మీరు మృదువుగా మాట్లాడతారు, కటువుగా మాట్లాడరు. అవునా కదా? శత్రువుతో అయినా సరే మృదువుగా మాట్లాడతారు. 2026 అంతా అదే కదా, నెగిటివ్గా మాట్లాడద్దు, ఎవరిని దూషించొద్దు అని చెప్తున్నాను కదా. దానికి కావాల్సిన ఫౌండేషన్ ఇది. ఇతరులతో గ్యాప్ తీసుకోండి, కొంచెం గ్యాప్ తీసుకొని మాట్లాడండి. అంత ఎమర్జెన్సీ ఏముంది? ఒకడు మిమ్మల్ని బాగా తిట్టాడు, రేపు వచ్చి మాట్లాడదా అని చెప్పి రండి. ఆ, బాగా అకారణంగా బాగా తిట్టాడు, ఏం చేస్తారు? అక్కడే యుద్ధానికి సిద్ధం అనకుండా నేను రేపు వచ్చి మాట్లాడతాను, రేపు వచ్చి నేను తిడతా అని చెప్పి రండి. వాడికి ఫస్ట్ అర్థం కాదు, ఈ రేపు ఎందుకు వస్తారు వీళ్ళు. నువ్వు రేపు మళ్ళీ కలిసేదాకా నిద్రపోడు. అలా మీ నిర్ణయాలు స్పష్టంగా తయారవుతాయి, క్లియర్గా మీ నిర్ణయాలు. అండ్ వివాదాలు వీలైనంత వరకు తగ్గిపోతాయి. వివాదాలు వీలైనంత వరకు తగ్గిపోతాయి. అంతే కదా? మనం వివాదాల జోలికి పోవద్దనే కదా అంతా చేశాను. మనకి ఎందుకండి? మనం, మన ప్రపంచం, మనదంతా వేరే. అవునా కదా? మనదంతా వేరే. రాశారా? ఇప్పుడు ఒక ఒక క్లియరెన్స్ వచ్చిందా ఎమోషన్స్ని ఏం చేయాలి అనేది? చాలా మంది మెసేజ్ పెడుతున్నారు, సార్ మా మెడిటేషన్ చేస్తున్నప్పుడు విపరీతమైన ఆలోచనలు వస్తున్నాయి, ఎలా సార్, ఎలా సార్ అంటే ఇలా ఇలా కంట్రోల్ చేయాలి. ఓకేనా? ఆ, ఇప్పుడు రాయండి నెక్స్ట్ సబ్జెక్ట్. సంపదకి కావాల్సిన 10 శక్తివంతమైన విధానాలు. అంతర్గత మార్గం సంపదకి. ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నామంటే ఈ లోకంలో ఉన్నప్పుడు సకల సంపదలతో మనం వర్ధిల్లాలి. సకల సంపదలు అంటే ఏంటి? ఆరోగ్యం కూడా సంపదే, మనశ్శాంతి కూడా సంపదే, డబ్బు సంపదే, పిల్లల భవిష్యత్తు బాగుండడం సంపదే, మన తల్లిదండ్రులను బాగా చూసుకోవడం సంపదే, భార్యని కాపాడుకోవడం సంపదే, భర్తని కాపాడుకోవడం సంపదే. ప్రతిదీ సంపదే. ఈ సంపదకి ఒక 10 పవర్ఫుల్ వేస్ చెప్తాను నేను, రాసుకోండి. నెంబర్ 1, సంపద అనేది లోపలి నుండే మొదలవుతుంది.
అంటే మీ మీ లోపల మొదట సంపద, ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయాలి సంపదని. మొదట మీరు యాక్సెప్ట్ చేయాలి. పునాది తీసినప్పుడే ఆ ఇంజనీర్కి తెలుస్తుంది పైన ఎన్ని అంతస్తులు వస్తాయి, ఎంత వెయిట్ ఉంటుంది అనేది. దాన్ని బట్టి ఫౌండేషన్ ప్లాన్ చేస్తాడు, అవునా కదా? ఉన్నారు ఎవరైనా సివిల్ ఇంజనీర్స్ మన దాంట్లో? ఉన్నారా? సో అలా సంపద అనేది లోపల నుండే మొదలవుతుంది. సో ఈ లోపల సంపదను అంగీకరించాలంటే రెండు క్వాలిటీస్ ఉండాలి. నెంబర్ వన్, గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే ఇప్పటికే మీ జీవితంలో ఉన్న ప్రతి దానికి కృతజ్ఞత చెప్పండి. ప్రతి అవకాశానికి, ఇప్పటికే మీకున్న సంపదకి, ప్రతి దానికి కృతజ్ఞత చెప్పండి. ఇప్పుడు మీకున్న అవకాశానికి కృతజ్ఞత చెప్పండి. మీ దగ్గర ఉన్న సంపదకి కృతజ్ఞత చెప్పండి. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, పిల్లల్ని మనం ముద్దు చేస్తేనే, గారాబం చేస్తేనే వాళ్ళు మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి రావాలని కోరుకుంటారు, అవునా కదా? ఎస్ సార్. ఎప్పటికీ కసురుకున్నారు అనుకోండి, మన దగ్గరికి వస్తారా? మన దగ్గరికి రాగానే ఇలా ఇలా చూసి వెళ్ళిపోతారు పక్కకి, అవునా కదా? మనీ కూడా పిల్లలు లాంటి వాళ్ళే, నేను అదే చెప్తాను మన వాళ్ళందరికీ. సో గ్రాటిట్యూడ్ కలిగి ఉండండి, ఎప్పటికి గారాబం చేయండి మనీని, సంపదని. సెకండ్ వన్, చేంజ్ యువర్ రిలేషన్షిప్ విత్ మనీ. చేంజ్ యువర్ రిలేషన్షిప్ విత్ మనీ. డబ్బుని ఎప్పుడు కూడా కొరతగా లేదండి, డబ్బులు ఇవ్వండి రావండి, కొరతగా చూడొద్దు. మనీని ఎప్పుడు కూడా కొరతగా, లేమి భావంతో చూడొద్దు. మీకు ఒక విషయం తెలుసా? పిసినారికి పరలోకంలో కూడా ప్రవేశం ఉండదంట. లోబికి పరలోకంలో కూడా ప్రవేశం ఉండదంట. అందుకే లోభత్వం అంటే ఏంటి? డబ్బును కాపాడడం కాదు లోబి అంటే, డబ్బును కొరతగా భావించడం అసలైన లోభత్వం. చాలా మంది ఎవరిని లోబి అనుకుంటారంటే, లోబి అనేవాడు మనకి ఎలా కనిపిస్తాడు నార్మల్గా లోకల్, తనకు అవసరం లేని దగ్గర డబ్బు ఖర్చు చేయడు. అది మంచి పద్ధతే. నీకు అవసరం కాబట్టి నువ్వు పెట్టు పెట్టు, ఖర్చు చేయి అంటావు. ఆయనకు తెలుసు ఎక్కడ ఖర్చు చేయాలో. అతను లోబి కాదు. లోబి ఎవరంటే, డబ్బు గురించి ఎప్పుడు పోతే వస్తుందో రాదో ఇలా ఆలోచిస్తారు కదా, వాళ్ళు అసలైన లోబిలు. అందుకే కొరతగా ఆలోచించొద్దు మనీని. మనీని ఎలా ఆలోచించాలి అంటే, ఈ డబ్బు ప్రపంచం మారడానికి ఒక వండర్ఫుల్ టూల్ అని భావించాలి. మనీ అనేది ఒక వండర్ఫుల్ టూల్. ఓకేనా? ఆ, డబ్బుతో మీ రిలేషన్ని చేంజ్ చేసుకోండి. డబ్బును కొరతగా చూడొద్దు. కొరతగా అంటే లేమి భావంతో చూడొద్దు. ప్రపంచాన్ని మార్చే ఒక మంచి టూల్గా భావించండి డబ్బుని. ఇప్పుడు మీరున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, సార్ మీ క్లాస్ బాగున్నాయి సార్, సూపర్ సార్, ఎక్సలెంట్ సార్, మస్తు చెప్తున్నారు సార్ అన్నారు అనుకోండి, నేను ఉప్పొంగిపోయి మళ్ళీ ఇంకా గొప్పగా చెప్పాలనుకుంటాను, అవునా కదా? ఎస్ సార్ నో. ఇప్పుడు నేను ఫీడ్బ్యాక్ అడుగుతాను, వెంటనే నో సార్ మీ క్లాస్ బాగాలేదు, మాకు నచ్చలేదు అన్నాను అనుకోండి, నెక్స్ట్ డే నా క్లాస్ ఎలా ఉంటుంది? అలా నాన్వేష్ అనే అతను, మన మాట పవర్ ఎంత తెలుసా? నోటి మాటలే మూటలు అన్నాను కదా. తెలుసా, నా అన్వేషణ అనే ఒక ప్రపంచ యాత్రికుడు ఉంటాడు. చాలా డబ్బు సంపాదిస్తాడు యూట్యూబ్ ద్వారానే, నెలకు 30 నుంచి 40 లక్షలు సంపాదిస్తాడు. ఇప్పటి వరకు విత్ ఇన్ కరోనా వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి 8 కోట్లు సంపాదించాడు. తన మాటని కంట్రోల్లో పెట్టుకోకపోవడం వల్ల, జస్ట్ ఒక వీడియో రిలీజ్ చేయడం ద్వారా 10 లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేశారు ఒకే ఒక్క రోజు యూట్యూబ్ నుండి. రిపోర్ట్ కొట్టారు అందరూ, నెగిటివ్ రిపోర్ట్. మాటకుండే పవర్ ఎంత చూడండి, అవునా కదా? సో అలా మీరు డబ్బుని ఎలా చూడాలి? ఇప్పుడు అతని డబ్బు వచ్చింది, ఇమీడియట్గా ఏం చేశాడు? గర్వం తలకెక్కి నోటి మాటను వదిలేశాడు, కంట్రోల్ వదిలేశాడు. ఎప్పుడైనా ముఖేష్ అంబానీ భారీ స్పీచ్ ఇవ్వంగా విన్నారా? లేదు కదా.
వాళ్ళకి తెలుసు నోటి మాటలే మూటలు అని తెలుసు. వాళ్ళు మాట్లాడారంటే డబ్బుల గురించే మాట్లాడతారు. ఉపన్యాసాలు దంచి కొట్టుడు ఉపన్యాసాలు ఇవ్వరు. అలా ప్రపంచానికి మంచి చేసే టూల్గా భావించండి మనీని. అలా చూస్తే మనీ సహజంగా మీ వైపు వస్తుంది. సహజంగా మీ వైపు వస్తుంది అంటే ఇక్కడ మీరు చేయాల్సిన ఏవైనా చారిటీస్ చేసినా ఏవైనా చేసినా అవి ఎంతవరకు మంచిగా ఉపయోగపడుతున్నాయో గమనించి ఇవ్వండి. చారిటీ ఇస్తున్నా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకండి. ఓకేనా? మూడోది, రిజల్ట్స్ పై ఇంట్రెస్ట్ను వదిలేయండి. రిజల్ట్స్ పై ఇంట్రెస్ట్ను వదిలేయండి. కర్మణ్యేవాధికారస్తే నా ఫలేనా కదాచల అనే శ్లోకం ఉంది కదా. అలా పని చెయ్యి, ఫలితం ఆశించకు. అంటే ఫలితంని ఆశించు కానీ చేసి వదిలేసేయి అని దాని అర్థం. అంటే సంపదను మీరు కోరుకోవాలి కానీ దానికి బానిసగా మారకూడదు. సంపదను మీరు కోరుకోవాలి కానీ దానికి బానిసగా మారకూడదు. ప్రతిదీ నీవు స్వారీ చేయగలగాలి ప్రతి దాన్ని. అంతే తప్ప ఏ ఒక్క దానికి కూడా మీరు బానిసగా మారద్దు. దేనికైనా కూడా బానిసగా మారకూడదు. అంటే సరైన టైంలోనే వస్తుంది. మీరు సరైన ప్రాసెస్ చేస్తే సరైన టైంలో వస్తుంది. మీరు ఎన్ని వాటర్ పోయాలో, ఎంత రైస్ వేయాలో సరిగ్గా వేసినప్పుడు సరైన టైంలో మీరు అనుకున్న టైంలో కుకింగ్ అవుతుంది. అవునా కాదా? అంతేనా కదా? ఉమ్, అలా అన్నమాట. నెక్స్ట్ నాలుగోది రాయండి. చారిటీ చేయడం ద్వారా అబండెన్స్ పెరుగుతుంది. ఆ, మూడోది రాశారు కదా, ఫలితాలపై ఆసక్తిని వదిలేయండి. రిజల్ట్స్ పైన ఇంట్రెస్ట్ వదిలేయండి. అది మూడోదే. నాలుగోది ఏంటి అంటే చారిటీ చేయడం ద్వారా అబండెన్స్ పెరుగుతుంది. ఉమ్, ఇక్కడ చారిటీ అనగానే వెంటనే మీకు ఏం గుర్తొస్తుంది? డబ్బు గుర్తొస్తుంది. డబ్బు దానం చేయడమే చారిటీ అనుకుంటారు. అవునా కదా? అదే గుర్తొచ్చిందా ఇప్పటి వరకు? ఏమండి వెంకటేశం గారు, చారిటీ అనగానే జేబులో డబ్బులు తీసి ఇవ్వాలి. నేను ఇప్పుడు చెప్తాను చూడండి. చారిటీ అంటే మీ సమయాన్ని ఇవ్వడం. చారిటీ అంటే మీ సమయాన్ని ఇవ్వడం, మీ శక్తిని ఇవ్వడం, మీ సమయాన్ని ఇవ్వడం, మీ శక్తిని ఇవ్వడం, మీ వనరులను ఇవ్వడం. ఇది చారిటీ అంటే. డబ్బులు ఇవ్వడం ఒకటే కాదు, సమయాన్ని, శక్తిని, వనరులను. ఇప్పుడు మన రామచంద్రం సార్ మేము ఒక మెడిటేషన్ సెంటర్కి వెళ్ళాం. అక్కడ ఏమి ఇచ్చారు? డబ్బు కాదు అక్కడ ఇచ్చింది, టైం ఇచ్చారు. అక్కడ కొంతమంది వాళ్ళ యొక్క శక్తిని పెట్టారు, ఎఫర్ట్ని. వాళ్ళ యొక్క వనరులను ఇవ్వడం ద్వారా కొన్ని లక్షల మంది ధ్యానం చేసుకొని కడుపు నిండా భోజనం చేస్తూ వెళ్తున్నారు. అది చారిటీ అంటే. టైంను కూడా ఇచ్చారు అక్కడ వాళ్ళు. మీరు కూడా ఏదైనా చారిటీ చేయాలి అనుకుంటే అక్కడ ఫస్ట్ మీరు టైం ఇవ్వండి. డబ్బులు ఇచ్చి తీసుకో అని చెప్పి రావడం కాదు. దాన్ని మార్చడానికి టైం ఇవ్వండి, మీ ఎఫర్ట్ పెట్టండి, మీ ఎనర్జీని పెట్టండి, మీకున్న వనరులతో దాన్ని మార్చేయండి. ఒక వ్యక్తి బాగుపడాలంటే ఒక 1,00,000 రూపాయలు ఇచ్చి రావడం కాదు. ఫస్ట్ అతనికి ఏముందో అవసరం ఉందో వినండి టైం ఇచ్చి. తర్వాత అతన్ని మార్చడానికి మీ దగ్గర ఎంత ఎనర్జీ ఉంది, ఎలాంటి యొక్క శక్తి ఉన్నది మీ దగ్గర, ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఇవ్వండి. ఆ వనరునిచ్చి అతన్ని మార్చండి. అది చారిటీ అంటే. అర్థమైనప్పుడు చారిటీకి అర్థం. ఎస్, మీరు అర్థం చేసుకుంటారు నాకు తెలుసు. సో ఇవి ఇవ్వడమే మీ సంపద ప్రవాహాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తుంది. మీ సంపద ప్రవాహాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తుంది. అంటే మీరు నిన్న నిన్న ఈరోజు బేలీఫ్ పైన రాయబోయే అటువంటి ఆ అఫర్మేషన్స్ పని చేయడానికి
యాక్షన్స్ చెప్తున్నాను నేను. నిన్న చెప్పాను కదా 20 అఫర్మేషన్స్ బెయిలిఫ్ పైన రాయమని. నీరజ మేడం గారు మార్నింగే పెట్టారు నాకు గ్రూప్లో. సో మీరు అవి పని చేయాలి అంటే ఇవి చేయాలి యాక్షన్స్. అది చేసి ఊరుకుంటే కాదు, అది చేసి ఇవి చేయాలి. అవునా కదా? చెప్పాను కదా, శ్రీకృష్ణుడు అంతటి వాడే యుద్ధంలో దిగి మెడిటేషన్ చేయలేదు. మహాభారత యుద్ధంలో ఆయన కూడా రథం దిగి సుదర్శన చక్రం పట్టాడు. అవునా కదా? ఆయన కంటే గొప్ప మెడిటేటర్సా? ఆయన కంటే గొప్ప మేనిఫెస్టేటర్సా? ఆయన కంటే గొప్ప శక్తివంతులా? కూర్చున్న చోటనే అన్నీ వస్తాయి. మరి శ్రీకృష్ణుడు కూర్చొని యుద్ధాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేదు? ఆయన కూడా యుద్ధంలో దిగాడు. మరి నువ్వు కూడా యుద్ధంలో దిగాలి. అఫర్మేషన్స్తో పాటు యాక్షన్స్ చేయాలి. కాకపోతే ఆ యుద్ధం మహాభారత కోసం అయితే, ఈ యుద్ధం మన ఆర్థిక స్థిరత్వం కోసం, కుటుంబం కోసం, పిల్లల కోసం, భవిష్యత్తు కోసం. మహాభారత యుద్ధంలోనే ఉన్నారం మనందరం కూడా. ఐదవది రాయండి. యూనివర్స్ టైంని నమ్మాలి. యూనివర్స్ టైంని నమ్మాలి. ఇప్పుడు చెప్పండి, మనకంటే క్లాక్ ఉంది, 444, 555, ఇవన్నీ చూస్తున్నాం. అవునా? విశ్వానికి ఏమైనా టైం ఉందా? ఇది మనం క్రియేట్ చేసుకున్న ప్రపంచం. విశ్వానికి ఏమైనా టైం ఉందా? అందుకే బలవంతంగా కాదు, బలవంతంగా కాదు, సమన్వయంతో సంపద వస్తుంది, అండర్స్టాండింగ్తో. బలవంతంగా రావాలి 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 అంటే కాదు. సమన్వయం అంటే ఏంటి? నేను మీతో కోఆర్డినేట్ చేసుకుంటున్నాను. కోఆర్డినేషన్ చేసుకోవాలి, సంపదతో మీరు కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి, కూర్చొని. సంపద మీరు కూర్చొని మాట్లాడుకోవాలి. అర్థమవుతుందా? కాంప్రమైజ్ చేస్తారు కదా, కాంప్రమైజ్. మీ డిమాండ్స్ ఏంటి? మన్మధుడు మూవీలో ఒక సీన్ ఉంటుంది. ఆకాశం ఎర్రగా ఉంది. అలా డిమాండ్స్ సమన్వయం చేసుకోవాలి. సో ఈ సమన్వయంతో ఏం జరుగుతుందంటే, సమన్వయం చేసుకోవడం ద్వారా సంపద వస్తుంది. సహనం నుండి నెక్స్ట్ రాసుకోండి. ఐదో దాంట్లోనే సహనం నుండి, సహనం నుండి మనీ ప్రవాహం నమ్మకంగా పెరుగుతుంది. మీరు సహనం కలిగి ఉంటే మనీ మీ మీద నమ్మకం బాగా పెంచుకుంటుంది. విపరీతమైన నమ్మకం పెంచుకుంటుంది మనీ. ఓపికతో ఉన్న వాళ్ళకి, ఓపిక లేని వాళ్ళ దగ్గర మనీ ఉండదు. అందుకే సహనంతో ఉన్న వాళ్ళ దగ్గర మీ పైన ఏమంటారు, పిచ్చి ప్రేమను పెంచుకుంటుంది డబ్బు. ఓపికతో ఉన్న వాళ్ళ దగ్గర మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉంటుంది. కాబట్టి సహనం బాగా పెంచుకోండి, బీపీలు పెంచుకోకండి. ఓకేనా? ఓపిక చాలా అవసరం. కనకరాజు గారు, వండర్ఫుల్ క్లైమేట్ మీ వెనకాల. మీ ఇంటికి ఇన్వైట్ చేయండి ఒకసారి, నేను వస్తాను. రాశారా? ఆ. నెక్స్ట్ ఇది సిక్స్త్ పాయింట్. ఇంప్రూవ్ యువర్ వెల్త్ కాన్షియస్నెస్. ఇంప్రూవ్ యువర్ వెల్త్ కాన్షియస్నెస్ అంటే సంపద చైతన్యాన్ని పెంచాలి. సంపద చైతన్యాన్ని పెంచాలి. ఈరోజు అదాని కనీసం 10th క్లాస్ కూడా కంప్లీట్ చేశాడో లేదో తెలియదు. దాదాపుగా 100కు పైగా కంపెనీలకి ఆయన ఓనర్గా ఉన్నాడు. లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు. దీనికి గల కారణం ఏంటి అంటే, తను మొదట సంపద చైతన్యాన్ని పెంచాడు. వెల్త్ కాన్షియస్నెస్ని మొదట క్రియేట్ చేశాడు. మీరు అతని యొక్క బయోగ్రఫీ చూడండి. తను ముందే ఊహించాడు, ఆ కాన్షియస్నెస్ని పెంచుకున్నాడు. మనం కూడా అలా పెంచుకోవాలి. మీరు ఒక అదాని అవ్వాలి, అంబానీ అవ్వాలి. అందుకేం చేయాలంటే, కొరత ఆలోచనలని వదిలేయండి.
టు బి ఫ్రాంక్ చెప్పాలంటే కొరత ఆలోచనలు డబల్ త్రీ కట్టడానికే ఇంత ఆలోచిస్తున్న మీకు 300 కోట్లు ఎలా ఇస్తుంది అనుకుంటున్నారు విశ్వం? అవునా కదా? వాట్సాప్ అనే ఒక యాప్ని ఫేస్బుక్ వాళ్ళు 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టి కొన్నారు. ఎంత? 3 లక్షల కోట్ల రూపాయల డీల్ అది. కాబట్టి ఇప్పుడు అది 75,000 లక్షల కోట్ల టర్న్ ఓవర్ అయింది. ఎంత అయింది? అది అంత పెట్టాడు కాబట్టే అంత జరిగింది. పిండి కొద్ది రొట్టె. అందుకనే సంపద చైతన్యాన్ని పెంచడం, వెల్త్ కాన్షియస్నెస్ని పెంచడం అంటే కొరత ఆలోచనలను వదిలేయండి. ఎవరైనా అడిగారనుకోండి, ఫుల్ మనీ ఉంది నా దగ్గర, ఇలానే మాట్లాడండి. అది మీ నమ్మకాన్ని పెంచుతుంది. మనీ చాలానే ఉంది అనండి, అంతే. ఎప్పుడు కూడా చాలా ఉంది నా దగ్గర అనే నమ్మకంతో ఉండండి. కొరత ఆలోచనలతో ఉండకండి. ఇదే సంపద చైతన్యాన్ని పెంచుకోవడం. అలా ఆలోచించారు కాబట్టే ధీరుభాయ్ అంబానీ ఆయన ఏమనేవాడంటే ఫ్రెండ్స్ తోటి, నేను ఒకవేళ బాగా నష్టపోయి ఏడ్చినా కూడా బెంచ్ కార్లో కూర్చొని ఏడవాలి అనేవాడంట. నేను ఏడ్చినా కూడా బెంచ్ కార్లో కూర్చొని ఏడుస్తా. అట్లా ఉండాలి ఆలోచన. సగం జీతం పెట్టి ఎదురుగా ఉన్న రెస్టారెంట్లో వెళ్ళి కాఫీ తాగేవాడంట. ఫ్రెండ్స్ అంతా ఆయన్ని పిచ్చోడ్లాగా చూసేవారంట. అరే ఇక్కడ మనకు రూపాయికి కాఫీ వస్తుంది, అక్కడ సగం జీతం పెడితే ఒక కప్ ఆఫ్ కాఫీ దొరుకుతుంది, నీకేమన్నా పిచ్చా అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఫ్రెండ్స్కి చెప్పిన సమాధానం ఏంటి అంటే, అక్కడ అందరూ రిచ్ పర్సన్స్ కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఎలా ఆలోచిస్తారో, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో తెలియాలి అంటే నేను కూడా అక్కడ వెళ్ళి ఈ కాఫీ తాగాలి, అందుకే నేను ఖర్చు చేస్తున్నా అన్నాడంట. ఆయనతో పాటు పెట్రోల్ బంక్లో పనిచేసిన వాళ్ళు మేబీ ఇంకా అలానే పనిచేస్తూ వెళ్ళిపోవచ్చు. కానీ ఎప్పుడైతే కొరత ఆలోచన వదిలి ఆయన అలా చేశాడో, ఏమైంది ఈరోజు ఆయన కుటుంబం ఎక్కడుంది? అలా ఏడోది రాయండి. కృతజ్ఞతని అలవాటుగా మార్చుకోండి, డైలీ హ్యాబిట్గా మార్చండి. గ్రాటిట్యూడ్ని డైలీ హ్యాబిట్గా మార్చండి. గ్రాటిట్యూడ్ని డైలీ హ్యాబిట్, కృతజ్ఞతని రోజువారీ అలవాటుగా మార్చండి. ఇప్పుడు నీకు ఏది ఉందో దానికి రోజు కృతజ్ఞత చెప్పు. ఏది ఉన్నా సరే దానికి కృతజ్ఞత మనస్ఫూర్తిగా చెప్పు. ఇలా కృతజ్ఞత చెప్పడం ద్వారా మీ ఎనర్జీని మార్చి మరింత ఆశీర్వాదాలని ఆకర్షించేలా చేస్తుంది. ఓకేనా? ఏది కలిగి ఉన్నారో దానికి కృతజ్ఞత చెప్పండి. ఇప్పుడు ఈ కప్ ఆఫ్ కాఫీ తాగుతున్నాను, నేను వెంటనే దీనికి థ్యాంక్ యూ చెప్తాను. ఈరోజు నా సిచ్యువేషన్ ఉంది, థ్యాంక్ యూ చెప్తాను. ఈరోజు మీ అకౌంట్లో తక్కువ అమౌంట్ ఉంది, థ్యాంక్ యూ చెప్పండి. ఈరోజు మీరు సొంత ఇల్లు లేదు, రెండింట్లో ఉన్నారు, ఆ ఇంటికి థ్యాంక్ యూ చెప్పండి. సో రోజువారీ అలవాటుగా మార్చండి కృతజ్ఞతని. అది కొత్త ఆశీర్వాదాలను తీసుకొస్తుంది. ఎనిమిదవది రాయండి, ఎయిత్ వన్. ఎనిమిదవది, లివ్ విత్ పర్పస్. ఏదో ఒక ఉద్దేశంతో బ్రతకాలి. లివ్ విత్ పర్పస్. పర్పస్ లేకుండా బ్రతికే వాళ్ళకు పైవేవి వర్తించవు. ఖచ్చితంగా ఒక పర్పస్తో బ్రతకాలి. స్పష్టమైన లక్ష్యం ఉండాలి మనకు. నాకుంది స్పష్టమైన లక్ష్యం. ఏంటి అంటే, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ మనందరం ఎవరైతే ఉన్నామో మీ చివరి మజిలీ అనేది హ్యాపీగా ఎండ్ అవ్వాలి. దానికోసం నేను ఏం చేయాలో అనే స్పష్టమైన లక్ష్యం నాకుంది. అలా ఎలాగైతే కాశీకి వెళ్ళి చివరి మజిలీని కంప్లీట్ చేయాలి అని అందరు అనుకుంటారో, రేపు మన కమ్యూనిటీలో లైక్ ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటిది అనుకోండి. ఈ మనల్ని ఎవరైతే ఫాలో అవుతూ వెళ్తున్నారో
మీ రెస్ట్ ఆఫ్ లైఫ్లో చివరి మజిలీ అనేది గ్రాండ్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి. ఇది ఈ లక్ష్యంతో నేను బయలుదేరాను. అలా మీకు కూడా ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. ఆ స్పష్టమైన లక్ష్యం ఉన్నప్పుడు ఆ లక్ష్యానికి సంబంధించినటువంటి అర్థవంతమైన జీవితం మీరు జీవించాలి. లక్ష్యం ఒక్కటే ఉంటే సరిపోదు. లక్ష్యం పెట్టుకున్నప్పుడు దానికి కావాల్సినటువంటి అర్థవంతమైన జీవితం జీవించాలి మీరు. అర్థమవుతుందా? మీ లక్ష్యానికి సంబంధించిన జీవన విధానం మీలో ఉండాలి. అప్పుడే నేచర్ నమ్ముద్ది మిమ్మల్ని, లేదంటే ఎందుకు నమ్ముద్ది? మీరేనా, నేచర్ కూడా అంటుంది నాకేంటి అని. అలా మీ కోరికలు ఎప్పుడు కూడా నీలో ఉన్న పరమాత్మ స్వరూపంతో సరితూగాలి. రాసుకోండి. మీలో ఉన్న కోరికలన్నీ కూడా మీలో ఉన్న పరమాత్మతో సరితూగాలి. అలాంటి కోరికలు కలిగి ఉండాలి మనం. సూర్యుడు చెడ్డవాడి పైన ఉదయిస్తాడు, మంచివాడి పైన ఉదయిస్తాడు, అవునా కాదా? ఎసార్ నో? చెడ్డవాళ్ళకి చీకటినిస్తాడా సూర్యుడు? అంటే పరమాత్మ కూడా అంతే. అలానే మీరు కూడా మీ కోరికలు అనేది ఎదుటి వాళ్ళు నాశనం అవ్వాలి, వాళ్ళు అలా అవ్వాలి, ఇలా అవ్వాలి, ఇది కాదు. మీ కోరికలు కూడా పరమాత్మకి సరితూగాలి. అలాంటి యొక్క ఆలోచనలు, కోరికల్ని కలిగి ఉండాలి మీరు. ఓకేనా? లివ్ విత్ పర్పస్. అర్థమైంది కదా? 2026కు ముందు ఎంత ప్రిపేర్ అవుతున్నాం మనం. ఏ సంవత్సరానికైనా ఉందా ఈ ప్రిపరేషన్? ఈ సంవత్సరానికి ప్రిపేర్ అవుతున్నా అంటే చూడండి మార్పులు ఎలా వస్తాయో. అసలు నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది మిమ్మల్ని మళ్ళీ డిసెంబర్ లోపు ఎలా చూస్తానో అని. ఓకేనా? నెక్స్ట్ 9వ రాయండి. 9వ సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ వాల్యూ. సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ వాల్యూ. ఇప్పుడు ఎదుటి వాళ్ళు మిమ్మల్ని పొగడట్లేదు, ఎదుటి వాళ్ళు మిమ్మల్ని కీర్తించట్లేదు, ఎదుటి వాళ్ళు మిమ్మల్ని గొప్పవారు అనట్లేదు. మీకు ఒక సీక్రెట్ చెప్పనా? సీక్రెట్ చెప్పనా? ఇంటికి వచ్చి అద్దం ముందు నిలబడి ఆ అద్దంలో కనబడే వ్యక్తిని పొగడండి. ఆ అద్దంలో కనబడే వ్యక్తిని కీర్తించండి. రాజాది రాజా, రాజమార్తాండ. ఆ, మిమ్మల్ని మీరే కీర్తించండి, ఘనంగా కీర్తించండి. సీక్రెట్ ఇది. వండర్ఫుల్ సీక్రెట్ ఇది. స్వీయ ప్రేమ. మిమ్మల్ని మీరు బాగా ప్రేమించుకోండి. డైలీ ఐ లవ్ యూ చెప్పుకోండి. మీతో మీరు ప్రేమలో పడండి. ప్రేమలో పడ్డ వాళ్ళు ఏం చేస్తారు? గంటలు గంటలు ఫోన్ మాట్లాడతారు. అందులో ఏముంటుంది? "ఉమ్, చెప్పు, తిన్నావా?" ఇవే కదా ఉంటాయి. ఏముంటాయి? ఉన్నావా, తిన్నావా. అలా మీతో మీరు ప్రేమలో పడ్డప్పుడు మీతో మీరు మాట్లాడుకుంటారు. ప్రేమలో పడడం అంటే ఏంటి? మీతో మీరే మాట్లాడుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రేమించండి. మిమ్మల్ని మీరు ఎంత విలువైన వాడిగా భావిస్తావో అదే నీ జీవితంలో సంపదను ఆకర్షిస్తుంది. మీ స్వీయ విలువ పెరుగుతుంది మీతో మీరు మాట్లాడుకోవడం ద్వారా. అంతే కదా, మీ వాల్యూని బట్టే వస్తుందండి. ఇప్పుడు మనకి ఇంత బంగారం ఉందనుకోండి, ఇంత బంగారం ఉందనుకోండి, ఇంత బంగారం ఉందనుకోండి, ఇంత బంగారానికి వాల్యూ ఉంటుందా లేదా మార్కెట్లో? 1 గ్రామ్ గోల్డ్ పట్టుకొని ₹1,00,00,000 కావాలని తిరిగితే వస్తుందా? అలా మీరు మిమ్మల్ని మీరు మీ వాల్యూని పెంచుకొని ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమించడం మొదలు పెడతారో, ఒక సాంగ్ ఉంటుంది, నేను చూశాను. ఏంటి అది? ఎన్టీఆర్ మూవీలో, దేవర మూవీలో ఒక సాంగ్ ఉంటుంది. ఒక ఆ సాంగ్ లో ఏమంటుంది ఆ హీరోయిన్? 100 కోట్ల సొగసును నేను పెంచి ఉంచాను నీ కోసం అంటది. ఆ సాంగ్ నేను గుర్తు రావట్లేదు. దేవర మూవీలో ఒక సాంగ్ ఉంటుంది. చుట్టమల్లే చుట్టేసావు ఏదో సంథింగ్ ఏదో సాంగ్ ఉంటుంది. అందులో ఒక వర్డ్ ఉంటుంది, 100 కోట్ల సొగసుని నేను నీకోసం దాచి ఉంచాను అంటది. అలా మీరు మీ వాళ్ళను
ఈ 1000 కోట్ల ప్రాపర్టీ ఈ బాడీ ఏమనుకుంటున్నారు? అలా అనుకోండి, మీ వాల్యూని పెంచుకోండి. అదేనా? ఉమ్. సో అలా అంటే మిమ్మల్ని మీరు ఎంత విలువైన వాడిగా భావిస్తారో మీ జీవితం అంత సంపదను స్వీకరించడానికి సిద్ధపడుతుంది. అంత సంపదని స్వీకరించడానికి సిద్ధపడుతుంది. చివరిది రాయండి, పదోది. పదోది రాయండి. భౌతిక అంటే ఫిజికల్ వెల్త్ అండ్ స్పిరిచువల్ వెల్త్. ఫిజికల్ వెల్త్ అండ్ స్పిరిచువల్ వెల్త్, ఈ రెండిటి మధ్యలో సమతుల్యాన్ని మెయింటైన్ చేయండి. ఫిజికల్ వెల్త్ అండ్ స్పిరిచువల్ వెల్త్, ఈ రెండింటిని ఈక్వల్గా తీసుకెళ్ళాలి. అక్కడే అసలైన అబాండెన్స్ ఉంటుంది. అక్కడే అసలైన అబాండెన్స్ ఉంటుంది. ఈరోజు అంటే నేను ఎక్కువ చెప్తున్నానని మీరేం అనుకోకండి. అంటే నేను వెళ్ళాను కాబట్టి ప్రజెంట్ ఆ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఈరోజు పిఎంసి పత్రిజీ గారు లేరు అక్కడ. ఆయన ఏం చేశాడు? ఫిజికల్ వెల్త్ని స్పిరిచువల్ వెల్త్ని మెయింటైన్ చేశాడు. ఆయన లేకపోయినా వ్యవస్థ నడుస్తుంది. అబండెన్స్ అంటే ఏంటి? మనం లేకపోయినా వ్యవస్థ నడవాలి. అలా రెండింటిని మెయింటైన్ చేయండి. డబ్బు ప్లస్ ఆనందం. అంటే మన డబ్బు ఇతరుల ఆనందానికి ఉపయోగపడాలి ఎంతో కొంత. అదే యూస్ఫుల్ లైఫ్. మన మనీ ఇతరుల ఆనందానికి ఉపయోగపడాలి. ఓకేనా? అంటే సంపద అనేది కేవలం డబ్బే కాదు. రాయండి చివరి లైన్. సంపద అనేది కేవలం డబ్బే కాదు. సంపద అంటే ఆరోగ్యం. సంపద అంటే ఆరోగ్యం, ఆనందం, ఆరోగ్యం, ఆనందం, అనుబంధం, అనుబంధం, మనశ్శాంతి. మనశ్శాంతి, పీస్ఫుల్, మనశ్శాంతి. ఇవన్నీ కలిస్తేనే సంపద. ఇవన్నీ ఉండాలి. ఓకేనా? దిస్ ఈస్ టుడే క్లాస్. ఎలా అనిపించింది?